ఈరోజు ఆగస్ట్ 7వ తారీఖు నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈరోజు హ్యాండ్లూమ్స్ని ప్రోత్సహించడం కోసం, చేనేత కార్మికుల్ని సపోర్ట్ చేయడం కోసం చాలా యాక్టివిటీస్ జరుగుతాయి దేశం అంతా. ముఖ్యంగా సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డు కూడా డిక్లేర్ చేస్తారనమాట. సంత్ కబీర్ మనకు తెలుసు, ఆయన వీవర్. ఆయన పేరు మీద హ్యాండ్లూమ్స్ అవార్డు కూడా ఇస్తారనమాట. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్లూమ్స్ చూసుకుంటే ప్రపంచంలోనే హ్యాండ్లూమ్స్ ప్రమోట్ చేసే దేశం భారతదేశం. 95% హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అనేది భారతదేశంలో తయారవుతుంది. ప్రత్యేకంగా హ్యాండ్లూమ్ టోటల్ వర్క్ఫోర్స్ భారతదేశంలో 35 లక్షల పైచీలకు ఉంటే దానిలో 70% మహిళలే. అంటే హ్యాండ్లూమ్స్ మీద ఎక్కువగా ఆధారపడేది కూడా మహిళలే అన్నమాట. ఈ రోజున ప్రత్యేకంగా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ హ్యాండ్లూమ్స్లో ఎవరైతే ప్రతిభ కనపరిచారో, అదేవిధంగా యంగ్ వీవర్స్ని హ్యాండ్లూమ్స్లో వాళ్ళ టాలెంట్ గుర్తించేందుకు, దాంతోపాటు ఇండివిజువల్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏదైతే హ్యాండ్లూమ్స్లో ఇన్నోవేటివ్ మెజర్స్ని ప్రమోట్ చేస్తాయో వాళ్ళందరినీ గుర్తించేందుకు ఈ రోజున ప్రత్యేకంగా అవార్డ్స్ కూడా ఇస్తుంటారనమాట చాలా రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ హ్యాండ్లూమ్ డే అనేది 2015 నుంచి స్టార్ట్ చేశారు. మనందరికీ తెలుసు, హ్యాండ్లూమ్స్ని ఎంపవర్ చేయడం అంటే ఉమెన్ని ఎంపవర్ చేసినట్టే అనమాట. ప్రత్యేకంగా హ్యాండ్లూమ్స్ కాన్సెప్ట్ అనేది భారతదేశంలో ఇది కొత్త కాదు. స్వదేశీ మూమెంట్ ఏదైతే ఆగస్టు 7, 1905 స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయిందో, ఆ ఆగస్ట్ 7నే మనం సింబాలిక్గా తీసుకుని హ్యాండ్లూమ్ డే ప్రమోట్ చేసుకున్నాం. ఆ తర్వాత గాంధీ గారు కూడా ఎప్పుడు కూడా హ్యాండ్లూమ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు. ఫారెన్ క్లాత్ని బాయ్కాట్ చేయమని చెప్పి, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయమని చెప్పి, ముఖ్యంగా చెరక అండ్ తకియా ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పి స్పిన్నింగ్ వీల్ కూడా పెట్టించారనమాట. హ్యాండ్లూమ్స్ మీద, ముఖ్యంగా ఖాదీ మీద గాంధీ గారు చాలా ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తారు. అందుకని ఇప్పుడు కూడా గాంధీవాదులు అందరూ కూడా ఖాదీ వేసుకుని తిరుగుతూ ఉంటారనమాట. సో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ కావచ్చు, ఆంధ్రాలో మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి శారీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే హ్యాండ్లూమ్ వీవర్స్కి కష్టాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళకి సరిగ్గా మార్కెట్ ఫెసిలిటీస్ లేవు. పవర్ లూమ్తో చాలా ఎక్కువ కాంపిటీషన్ అనమాట. హ్యాండ్లూమ్స్లో చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుద్ది. కానీ పవర్ లూమ్లో చాలా తక్కువ కాస్ట్కి అదే చీరలు వస్తాయన్నమాట. దాంతోపాటు హ్యాండ్లూమ్స్ సంబంధించి కూడా ప్రోత్సాహకాలు సరిగ్గా లేవు. ముఖ్యంగా వాళ్ళకి ఈ కామర్స్ కానీ మార్కెట్ ప్లేస్ కానీ సరిగ్గా దొరకదనమాట. అండ్ వీళ్ళందరూ కూడా స్టాండ్ అలోన్, అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సెల్లింగ్ కానీ మార్కెటింగ్ కానీ చాలా కష్టం అనమాట. ఇవన్నీ చూస్తే హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్స్కి ఉంది, ఆర్గనైజేషన్స్కి ఉంది, ఇన్స్టిట్యూషన్స్కి ఉంది. ఒకప్పుడు మన ఫ్రీడమ్ స్ట్రగుల్కి జాతీయ ఉద్యమానికి చిహ్నంగా నిలిచిన హ్యాండ్లూమ్స్ అనేవి ఇప్పుడు ఆ వ్యవస్థే చిన్నాభిన్నమైపోయింది. వాళ్ళ జీవితాలు చితికిపోయాయి. వాటన్నిటిని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది.